హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ అయ్యండి. అన్ని శాఖలకు కూడా ఇదే ఆదేశాలు వర్తింపు. సీఎస్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మీరైతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వివిధ కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందని. రిటైర్ అయిన ఉద్యోగుల సేవలు కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సర్కార్ రద్దు చేసింది. అంటే ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం అనేది రద్దు చేసిందండి. రిటైర్ అయిన తర్వాత కూడా 2 ఏళ్ళ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది తీసేసింది. రిటైర్ అయినా కూడా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఈ మేరకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అన్ని శాఖల వారికి కూడా, ఏ శాఖలో అయినా సరే. సో ఈ నెల 24వ తేదీగా లోగా అయితే రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై నివేదిక కూడా ఆయన అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు ఆ సేవలో తప్పనిసరిగా పని చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే సంబంధిత నిబంధనలు అనుసరించి తాజాగా ఉత్తర్వులనైనా పొందాలి అని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులకు సీఎస్ నీరబ్ కుమార్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు.